హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. తిరుపతి తిరుమల కొండల్లో ఉన్న సంవత్సరానికి ఒకే ఒక్క రోజు వచ్చే తుమ్మూర తీర్థం వీడియో అయితే మనం ఈ రోజు చూడబోతున్నాము. ఈ తుమ్మూర తీర్థం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే ఈ తుమ్మూర తీర్థం ఉంటుంది. తిరుమల నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి. ఆ పాప వినాశనం నుండి 6 కిలోమీటర్లు ఈ తుమ్మూర తీర్థానికి కాలినడకన వెళ్ళాలి. అడవి గుండా 6 కిలోమీటర్లు అంటే పోను 6 కిలోమీటర్లు రాను 6 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. ఈ 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి తుమ్మూరుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు 2 కొండలు వస్తాయి. అక్కడికే దారి ఎండ్ అవుతుంది. ఆ కొండల మధ్య నుండి ఒక జలధార అయితే వస్తుంది. ఆ జలధారనే తుమ్మూరు తీర్థం అంటారు. ఆ తుమ్మూరు తీర్థంలో స్నానం చేస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకము. భక్తులు ఈ తీర్థంలో స్నానం చేసి తమ వెంట ఆ నీటిని కూడా తెచ్చుకుంటారు. ఇక్కడికి 50 సంవత్సరాలు పైబడ్డ వారికి 10 సంవత్సరాలు లోపున్న వారికి అయితే ప్రవేశం లేదు. ఎందుకంటే ఈ యాత్ర చాలా కష్టంతో కూడుకున్న యాత్ర. పోను 6 కిలోమీటర్లు రాను 6 కిలోమీటర్లు, మధ్యలో కొండలు ఉంటాయి, ఎక్కాలే దిగాలే. ఇంత లోతు నీళ్ళ నుండి అయితే మనం వెళ్ళవలసి ఉంటుంది. అందుకే అక్కడి నిర్వాహకులు ఈ 50 సంవత్సరాల పై ఉన్న వరకైతే అనుమతి ఇవ్వలేదు. ఇది కష్టంతో కూడుకున్న యాత్ర. ఇది నా కాలుకు గాయమైనా కూడా నడవరాకున్నా కూడా మన వ్యూవర్స్కు చూపించాలనే పట్టుదలతోనైతే ఈ వీడియో తీయడం జరిగింది. మీరు పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో ఎందుకు చూడమంటుందంటే మీరు ఇక్కడ రాకున్నా కూడా మీరే స్వయంగా వెళ్ళి ఈ యాత్ర చేసినట్టుగా మీకు ఖచ్చితంగా ఫీలింగ్ కలుగుతుంది. అందుకే పూర్తి వీడియో చూడండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు తిరుమల కొండ మీద ఉన్న రామ్ బగిచా బస్టాండ్ వద్దనైతే ఉన్నాము. సమయం ఉదయం 6 అవుతుంది. తుమ్మూరు తీర్థం వెళ్ళడానికి బస్సులు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి. అయితే ప్రైవేట్ వెహికల్స్కి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాలి. అందుకే ఇంత జనం రద్దీగా ఉన్నారు. టికెట్ ఒక్కరికైతే రాను పోను కలిపి 70 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి బస్సులో మనం పాప వినాశనం వరకైతే వెళ్ళాలి. సుమారు 17 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. సమయం ఒక పావు గంట పడుతుంది. బస్సులో పావుగంట ప్రయాణం చేసి ఇప్పుడే పాప వినాశనం బస్టాండ్లో దిగినాము. ఇక్కడ నుండే కాలినడకన తుమ్మూరు తీర్థం వెళ్ళాలి. ఇక్కడి నుండి తుమ్మూరు తీర్థం ఒక 6 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇక సమయం అక్కడికి చేరుకోవడానికి ఎంత పడుతుందంటే మనం నడిచే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సుమారుగా 2 గంటల నుండి 4 గంటల సమయం పట్టవచ్చు. వచ్చేటప్పుడు కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వెళ్ళే ముందు డౌన్ ఉంటుంది, వచ్చే ముందు ఎత్తుగా ఉంటుంది. కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు కొద్దిగా సమయం ఎక్కువగా పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నది పాప వినాశనం డ్యాం వద్దనున్న ప్రదేశం. ఇక్కడ నుండే ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఏం చెక్ చేస్తున్నారంటే 50 సంవత్సరాలు పైన ఉన్న వారికి, అలాగే 10 సంవత్సరాలు లోపు ఉన్న వారికి ప్రవేశం అయితే లేదు. ఎందుకంటే అడవిలో రానుపోను ఒక 12 కిలోమీటర్ల వరకు అయితే నడవాల్సి ఉంటుంది. అందులో ఒక 4 కిలోమీటర్లు ఏటవాలుగా దిగాలి, 4 కిలోమీటర్లు పైకి ఎక్కాలి. మళ్ళీ మధ్యలో వాగులు ఉంటాయి. అందులో నడుము లోతు వరకు దిగి నడవాల్సి ఉంటుంది. దారి కూడా సరిగ్గా ఉండదు. ఎండాకాలం కాబట్టి అడవిలో ఆకులన్నీ రాలిపోయి నీడ కూడా ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకునే నిర్వాహకులు వృద్ధులకు, పిల్లలకు ప్రవేశం ఇవ్వడం లేదు. ఇదే పాప వినాశనం డ్యాం. ఈ డ్యాం దాటిన తర్వాతనే మనకు కుమారదార తీర్థం, శక్తి కడారి తీర్థం, రామకృష్ణ తీర్థం, మనం ఇప్పుడు వెళ్ళే తుమ్మూరు తీర్థం కూడా ఈ దారి గుండానే వెళ్ళాలి. మనకు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే యాత్రకు వెళ్ళే భక్తులకు అల్పాహారం అయితే ఏర్పాటు చేశారు. మధ్యలో మనకు ఏది కూడా దొరకదు.
ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కనీసం 2 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి. ఎందుకంటే దారిలో మనకు మొదట వచ్చే 2 కిలోమీటర్ల వరకే నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందిస్తున్నారు. తర్వాత వచ్చే 4 కిలోమీటర్ల వరకైతే నీరు అందుబాటులో ఉండదు. అక్కడ మనం తీసుకెళ్ళిన నీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడి నుండి లెఫ్ట్కి వెళితే కుమారధార తీర్థం వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికైతే ప్రవేశం అయితే లేదు. మనం మాత్రం స్ట్రేట్గానే వెళ్ళాలి. తుమ్మూరు తీర్థం వెళ్ళే భక్తులకు ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రదేశం కనుక ఇక్కడ లేకపోతే భక్తులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ ప్రదేశం పేరు వచ్చేసి సనకసనందన తీర్థం. ఇది పాప వినాశనం నుండి 1 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత వస్తుంది. ఇక్కడి నుండి తుమ్మూరు తీర్థం సుమారుగా ఒక 5 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన చల్లటి నీరు మనకు లభిస్తుంది. తుమ్మూరు తీర్థం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి వెళ్ళే వారికి ఈ నీరు అంతగా అవసరం ఉండకపోవచ్చు. కానీ తుమ్మూరు తీర్థం దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఎండలో 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈ ప్రదేశం వస్తుంది. అప్పుడు భక్తులకు ఈ నీరు అమృతంలాగా, ఒక సంజీవినిలాగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ఇంపార్టెంట్ ప్రదేశం అని అంటున్నా. ఇక్కడ మనకు ఎడమవైపున ఒక విచిత్రమైన కట్టడం అయితే కనిపిస్తుంది. ఇది పురాతన కాలంలో కట్టినలా లేక ఈ మధ్య కట్టినలా తెలియని విషయాన్ని తెలియదని చెప్పడమే మంచిది. కాకపోతే ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారని పనిలో పనిగా మేము కూడా దిగినాం. టీటీడీ వాళ్ళు మొదటి 2 కిలోమీటర్ల వరకైతే అక్కడక్కడ నీళ్లను అందుబాటులో ఉంచారు. 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒకే ఒక చోట వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేసిండ్రు. ఇందులో ఎమర్జెన్సీ ట్యాబ్లెట్లు కానీ మందులు కానీ ఉచితంగానే ఇస్తున్నారు. ఇక్కడి నుండి ఏడవాలుగా క్రిందికి దిగాలి. ఇంకా సుమారుగా 3 కిలోమీటర్ల వరకైతే నడవాలి. ఈ అడవుల్ని శేషాచలం అడవులు అంటారు. ఈ అడవులు ఆంధ్రప్రదేశ్లో కొంత, తమిళనాడులో కొంత విస్తరించి ఉంటాయి. ఎర్రచందనం అయితే ఈ అడవుల్లోనే ఎక్కువగా లభిస్తుంది. ఎర్రచందనం స్మగ్లర్ల గురించి మనం వార్తల్లో అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. సుమారుగా 80% వరకైతే చేరుకున్నాము. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వరకైతే నడవాలి. ఎండాకాలం కాబట్టి నడవడానికి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు మనం ఒక చిన్న వాగైతే దాటుతున్నాము. ఈ నీళ్లు త్రాగడానికి ఉపయోగపడతాయి, కానీ ఇంతమంది ఈ వాగును దాటుకుంటూ స్నానాలు చేస్తున్నారు కదా, త్రాగడానికైతే ఇబ్బందిగానే ఉంటుంది.
ఇప్పుడు మనకు ఈ రెండు పొడవాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, వీటినే రామలక్ష్మణ చెట్లు అని పిలుస్తారట. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ చెట్లను కూడా భక్తితో పూజిస్తారు. ఇక్కడ కూడా మనకు ఒక పుట్ట లాంటిది కనిపిస్తుంది కదా, ఒక దేవుని విగ్రహం అయితే ఇక్కడ ఉంది. భక్తులు ఇక్కడ ముడుపులు కట్టుకుంటూ కర్పూర హారం వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. ఇక్కడ నుండే మన ప్రయాణం అతి భయంకరంగా మారబోతుంది. మనం తుమ్మూరు తీర్థం చేరుకోవడానికి ఇంకా సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాలి. ప్రయాణం అయితే కష్టంగానే ఉంటుంది. నిర్వాహకులు లేకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళడం అసాధ్యమనే చెప్పవచ్చు. ఎందుకంటే వెళ్ళే వారితో వచ్చే వారితో దారి రద్దీగా ఉండి అటు పోకుండా ఇటు రాకుండా దారి ఇరుకైపోయి భక్తులు ఇక్కడనే చిక్కుకొని పోయి ఉండేవారు. అలా కాకుండా నిర్వాహకులు వెళ్ళే వారిని ఇలా కొద్దిసేపు ఆపి వచ్చే వారికి దారి క్లియర్ చేస్తున్నారు. కొద్ది సమయం తర్వాత వచ్చే వారిని ఆపి వెళ్ళే వారికి అనుమతిస్తున్నారు. ఇంతమంది పబ్లిక్లో వెళ్ళడమే కష్టం అనుకుంటే ఇదంతా వీడియో తీసుకుంటూ వెళ్ళడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించండి, చూడండి. ఇక్కడ నుండి అయితే లైన్ సింగిల్ లైన్గా మారుతుంది. కొద్ది దూరం ప్రయాణం చేస్తే మనం తుమ్మూరుని దర్శించుకోవచ్చు. తుమ్మూరుని దర్శించుకున్న తర్వాత అటువైపుగా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు తుమ్మూరు తీర్థం వస్తుంది. తుమ్మూరు తీర్థం అంటే ఇక్కడున్న 2 కొండల మధ్య నుండి ఒక జలధార కిందకు వస్తుంది. దాన్నే తుమ్మూరు తీర్థం అంటారు. ఈ తుమ్మూరు తీర్థం వద్ద స్నానం చేస్తే గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇదే తుమ్మూరుడు కొలువై ఉన్న ప్రదేశం. ఈ తుమ్మూరుడి దర్శనం కొరకే భక్తులు అడవిలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇక్కడికి వస్తుంటారు. అడవిలో పడ్డ కష్టమంతా ఈ తుమ్మూరుడి దర్శనంతో అంతా మర్చిపోతారు. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే మనం తుమ్మూరు తీర్థాన్ని చేరుకోవచ్చు.
ఇదే మనం ఎదురు చూస్తున్న తుమ్మూరు తీర్థం. ఇక్కడి నీటిలో స్నానం చేసి భక్తులు ఈ తీర్థం నీళ్లను తమ వెంట తీసుకెళ్తుంటారు. ఇదే చివరి మజిలీ. ఇక ముందుకు వెళ్తామన్నా కూడా దారి ఉండదు. ఇక్కడ స్నానం చేసి భక్తులు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతారు.